ఒకప్పుడు ఆయన అత్యంత సామాన్యమైన ఫోటోగ్రాఫర్. 2019 వైసీపీ సునామీలో, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే జగన్ సునామీలో ఆయన బాపట్ల ఎంపీ. ఇలా ఇంట్రో చెప్తే చాలు, ఆపు. ఆయన చేసిన అరాచకాలు నీకు తెలుసా, ఆయన చేసినటువంటి అన్యాక్రాంతపు పనులు మీకు తెలుసా అని చెప్పి నిలదీస్తారు ఆయన ప్రత్యర్థులు. నిజమేదో అబద్ధమేదో తేల్చాల్సింది న్యాయస్థానాలు. అయినప్పటికీ కూడా తీర్పులు ఏకపక్షంగా వచ్చేసినటువంటి ఈ తరుణంలో ఆరోపణల్లో ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చుకుందాం. లెట్స్ ఇన్వైట్ బాపట్ల ఎక్స్ ఎంపీ నందిగామ సురేష్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సురేష్ గారు నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. ఈ ఇంటర్వ్యూ మనస వాచ కర్మణ మాత్రమే కాకుండా నిజాయితీగా చేద్దాం. రెడీయా? మీరు అలా ఉంటే అలానే ఉందాం. ఖచ్చితంగా మీ గుండె మీద చెయ్యేసుకొని ఏది మాట్లాడినా కూడా నిజాయితీగా మాట్లాడతానని మీరు హామీ ఇస్తేనే మనం స్టార్ట్ చేద్దాం. నేను ఎప్పుడు అబద్ధం మాట్లాడాల్సిన అవసరం నాకు లేదండి. ఫస్ట్ పాయింట్, ఒక మంచోడిని ఏదో రకంగా చెడ్డోడిని చేయాలనే ఈ దుష్ట సమాజంలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను చాలామందిని గమనించాను కూడా. ఒకడు ఎదిగితే ఓర్చుకోలేని తనంతో పడేయాలనే కాన్సెప్ట్తో 100 రాళ్ళు వేస్తూ ఉంటారు. వాళ్ళు సహజంగా ఉంటారు, మనుషులు అన్నాక అలానే ఉంటారు, దాదాపుగా అంతే ఉంటారు. వాళ్ళందరూ ఏదో వాగారంటే నిజాలు అయిపో. మీరు ఇందాక ఒక మాట అన్నారు, కొన్ని కోట్లే నిర్ణయించాలని, కొన్ని మనస్సాక్షులు నిర్ణయించుకోవాలి అంతే తప్ప ఎవడో ఎదుగుదలను చూసి ఏడిస్తే నాకు రాదు కదా, ఏది నాది నాకే వచ్చింది. కాబట్టి మనస్సాక్షితోనే నేను మాట్లాడతాను, దానికే ఇష్టపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు దోష నిర్దోష తేల్చాల్సింది అంతే, న్యాయస్థానం. నేను అదే కదా అంటుంది. మరి కానీ మీడియా ట్రయల్స్ మీ మీద విపరీతంగా చేశారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అవును, మీరు మీ తప్పు ఏదో తేలకుండానే చేసేశారు. బాగా గాయపరిచినట్లున్నారు మిమ్మల్ని. వాళ్ళని ఇవాళ కాదు కదండి, ఇవాళ కాదు కదా. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళు తలుసుకుంటే రామారావు గారిని వ్యక్తిగతంగా క్యారెక్టర్ తీసేసి మాట్లాడతారు. ఎన్టీ రామారావు గారిని ఒక వ్యక్తి కోసం వాళ్ళ ఫ్యామిలీని అనగదొక్కుతారు ఒక వ్యక్తి కోసం. ఎవరా వ్యక్తి? ఎవరు మీకు తెలీదా? మీరు చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటండి? చెప్పండి. చేసింది ఏంటి? రామారావు గారిని దుర్మార్గుడి కింద క్రియేట్ చేసిన ఏబిఎన్ లేదా, ఈనాడు లేదా, ఎవరు లేరు. అదే రామారావు గారికి వీళ్ళే దండలేసి పూజలు చేస్తూ ఉంటాడు, మహనీయులు అని చెప్తూ ఉంటారు. అదే పేపర్లు ఏం రాసినాయి రామారావు గారి గురించి గతంలో? చెప్పండి. కార్టూన్స్ వేసాయి, చెప్పులు వేపించారు, అన్నీ జరిగినాయి. ఒకడికి ఒక గోల్ ఉంటుంది సార్, అది రీచ్ అవ్వడం కోసం చాలా పనులు చాలామంది చేసుకుంటూ ఎదరికి వెళ్తారు. నాకు ఏ గోల్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలనే గోల్ తప్ప పదవులతో ఇంకో దాంతో ఉండాలని అనుకోవట్లా. ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నాకు జగన్ అంతా ఉంటే ఇష్టం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు కూడా ఏదైనా ఎవరి దగ్గర నుంచి అన్న ఎక్స్పెక్ట్ చేస్తే అది జరగనప్పుడు మీకు కూడా ఆ వ్యక్తి నచ్చడు, మంచిగా చెడు పక్కన పెట్టండి. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే జగన్ అన్న నాకు అది ఇస్తా, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ఫీల్ అయితే రేపు అన్న కూడా నాకు నచ్చడేమో. అందుకే ఆశించలేదు అనుకోండి, నేనేమి, నాకు అన్న నచ్చుతాడు. అందుకే అన్న దగ్గర నుంచి ఎప్పుడు ఆశించనని చెప్తున్నాను. నాకు అన్ననే ఆశించుతాను. మీరేం ఆశిస్తారు, మీరేం ఆశించలేదు అనే దానిపై ఇన్ డీటెయిల్గా చర్చించబోయే ముందు ఓ సుప్రసిద్ధ నాటకంలో ఓ డైలాగ్ ఉంటుంది. చెప్పండి. దేవి ఏవి ఆ నిరుడు కురిసినటువంటి సుమములు సుమగంధములు అని. ఎంపీగా 5 ఏళ్ళు సకల రాజభోగాలు అనుభవించినటువంటి తర్వాత ఈ ఇంట్లోనే ఉన్నాం. రాజభోగాలు అంటే ఇది మేము కట్టుకున్నాంలే, ఇందిరమ్మ కాలనీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షతో కట్టుకున్నాం. ఇది ఇందులో రాజభోగాలు ఏమన్నా చూసారా? ఈ సోఫా వాల్యూ ఎంత ఉంటుందో చూసారా? మొన్నకు ఇంటర్వ్యూ ఇచ్చా. ఆ ఇంటర్వ్యూలో మీకు సెక్యూరిటీ అడవుడు అంటే నాకు కొంచెం ఆ రోజున హెల్త్ బాగాలేదు, ఇబ్బందిగా కూడా ఉంది. ఇప్పటికే కండిషన్ అట్లానే ఉంది, హెల్త్ ఇష్యూ. మాట్లాడదాను ఆ రోజున కూడా. నేను లేదని మీరు టైం ఇచ్చారని వచ్చేసాను అన్నాడు. జాఫర్ గారు వచ్చారు, మాట్లాడారు. ఆ రోజు అడిగారు, మీరు ఎంపీ అయినప్పుడు మీరు అడావుడి సినిమాటిక్ ఇలాంటి వాతావరణంలోకి వెళ్ళారు అని చెప్పి. అసలు నేను ఎవరినో తెలియదు. తెలియనప్పుడు నా ఫేస్ 100 మందికి 1000 మందికి 2 లక్షల మందికి 2 లక్షల మందికి స్టేట్ వైడ్గా చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారా లేదా? జనం చూస్తారు.
ఆ పార్టీలో ఉన్న చాలామందికి మనం నచ్చుతామా లేదా, ఫాలో అవుతారా లేదా, పదవి చేతిలో ఉన్న 10 మంది వస్తారు పోతూ ఉంటారా లేదా, 13 మంది 12 మందిని సెక్యూరిటీ ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళందరూ మన పక్కన ఉన్నప్పుడు రాజభోగాలేంటి? గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో నేను తీసుకున్నాను. నాకు తెలిసి వైసీపీ ఎంపీల్లో ఎవరికి ఆ స్థాయి క్యాన్వాయ్ లేదు, ఆ స్థాయి సెక్యూరిటీ లేదు, ఆ హడావిడి లేదు. అది ఎందుకు ఇచ్చారంటే అండి, ఫస్ట్ నేను ఎంపీ అయిన తర్వాత మా ఇంటి మీద దాడికి వచ్చారు. మీడియాతో మాట్లాడి దాడికి వచ్చారు. ఒక దాడి కాదు, మేమేదో చేశామని చెప్తా ఉన్నారు కదా, పూర్ణచంద్రరావు అనే వ్యక్తి దాడి చేశాడు మా ఇంటి మీదకి వచ్చి. ఇక్కడ లోకల్గా ఇక్కడే ఈ కార్నర్లోనే మా కాన్వాయ్ మీద. ఆయన ఏం క్యాస్ట్ అండి కనుక్కోండి. రెండోది, ఇక్కడ టెంట్లో ఉన్న చాలామంది ఇక్కడ మా ఇంటికి వచ్చి గోల చేసి అల్లరి చేసి దాడికి వచ్చారు. 2, నందిగం నందిగం వెళ్తే కిడ్నీలో స్టోన్స్ ఉంటే అక్కడున్న టీడీపీ కార్యకర్తలు అక్కడ గొడవ పెట్టుకొని అక్కడ మీదకి వచ్చారు. 3, నా అమరావతి లేమల్ల గ్రామం దగ్గర మేము వెళ్తా ఉంటే కారం చల్లి లేడీస్ అడ్డుపడి జయ అమరావతి అనమని కారం చల్లిన వీడియోలు అన్నీ కూడా మీకు బయటకు వచ్చినాయి. ఫస్ట్లో సురేష్ చేశాడు అది ఇదంటే ఫుల్ వీడియో ఎవరో మహానుభావుడు తీసి రిలీజ్ చేసిన దాంట్లో కారం చల్లుతున్న వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చినాయి. 4, పెదకూరపాడు దగ్గర సురేష్ అని మేకల సురేష్ అని నామటుండే మాకు మేనోల్డర్స్ అవుతాడు, దారుణంగా కొట్టారు ఆ పిల్లాడిని. ఇవన్నీ నేను ఎంపీగా ఉన్నప్పుడు జరిగినాయి, ఎంపీగా లేనప్పుడు జరిగినాయా? మీరు ఎంపీగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయి కదా. గవర్నమెంట్ మరి మేమేదో చేసామంటారేంటండి? ఇప్పుడు ఇక్కడ అమరావతి టెంట్కి వెళ్ళే రోడ్లో 3 రాజధానులకి టెంట్ మద్దతు పలికాం. ఇప్పుడు ఒకటి గమనించండి, చంద్రబాబు నాయుడు గారికి ఇదే శ్రావణ్ కుమార్ గారు నాకు అమరావతి నచ్చలేదు, 3 రాజధానులు నేను సపోర్ట్ పలుకుతానని అంటాడా? వాళ్ళు పార్టీ స్టాండ్కి కట్టుబడి పనిచేస్తాడా? అప్పుడు ఆయన అగైనెస్ట్ ఆఫ్ వైసీపీ కాబట్టి ప్రో ఆఫ్ టీడీపీ కాబట్టి టీడీపీకి ప్రోగానే మాట్లాడతాడు కదా. ఆ పార్టీ స్టాండ్ ఏం తీసుకుంటే చేస్తాడు కదా. అంతే. మా పార్టీ స్టాండ్ మేము తీసుకొని 3 రాజధానులకి అమరావతికి 3 రాజధానులకి సపోర్ట్ పలికాం. అందులో 3లో అమరావతి కూడా ఉంది అని చెప్పాం. అక్కడ టెంట్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే ఆ టెంట్ మీద పడి కొట్టిన వీడియోలు అప్పుడు కూడా హల్చల్ చేసినాయి. ఎవరు కొట్టారు? ఆటోమేటిక్గా మీ ప్రత్యర్థులే కొడతారు కదా, టీడీపీ కదా. మీడియాలో మా గురించి ఎంపీ అయినాక వాళ్ళ బతుకు మాకు తెలుసు, మీడియాలో మాట్లాడిన ఎక్కడున్న జనాలు సార్ మా బతుకు తెలుసు అంటే మేమేమన్నా మీ దగ్గర చిల్లర మల్లరగా పోగేసుకొని బతికామా, లేదా మీ ఇంటికి వచ్చి దేహి అని అన్నాం? ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మా నాన్నగారి గురించి అడగండి. అడిగి మా నాన్నగారితో ఒక్కళ్ళు చెడ్డోడు అనిపించండి, మీరేం చెప్తే చేస్తా. ఒక్క మనిషి నందిగం పౌలు అనే అతను చెడ్డ వ్యక్తి అని అనిపించండి. అలాంటి వ్యక్తుల మీద ఎంపీగా ఉన్నప్పుడు 6-7 సార్లు దాడి చేసి అవి మేము కేసులు పెట్టకూడదంట. మేము కేసు పెట్టకూడదా? రిమాండ్ అన్నగానే ఒప్పుకోలేదండి మేము. రిమాండ్ వద్దు, మామూలు కేసులు కట్టండి అన్నాం. ఒక్కళ్ళు రిమాండ్కి వెళ్ళారని చూపించండి. నిజమే, ఒక్కళ్ళు రిమాండ్కి ఒక్కళ్ళని వెంటబడి అరెస్ట్ చేయాల. మా ఊర్లో చాలామంది వచ్చి అన్నారు, సురేష్ మన పిల్లలే తెలుసో తెలియక చేశారులే అంటే, లేదండి ఎవరు అరెస్ట్ చేయరులేండి, అయినా పదవి కాదు కదండి. ఇప్పుడు నేను ఎంపీ అయితే ఇప్పుడు మీ కష్టార్జితంతో అవ్వలేదు కదండి. అక్కడ బాపట్ల జనం వాళ్ళు ఇచ్చారు అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, పైన ఉన్న దేవుడు ఇచ్చాడు. మీకెందుకు సార్ అసూయ? వెళ్ళేటప్పుడు కాన్వాయ్ వెళ్తుంటే కారు అడ్డం పెట్టి తీరండి, మేము ఆపుకొని కారు తీయండి పక్కన పెట్టండి అని చెప్పాలి. ఓకే, ఇక్కడ జరిగింది ఎంపీగా ఉన్నప్పుడే ఇదంతా. మేమేదో చేసామని చెప్పే వాళ్ళందరూ చెప్తా ఉన్నా. ఇక్కడ ఎన్సీసీ రోడ్డు మీద ఇప్పటికీ ప్రూఫ్ కావాలంటే అక్కడికి వెళ్ళి కొన్ని పేర్లు చెప్తాను, వెళ్ళి కనుక్కోండి ఆ రోజు ఏం జరిగిందో. వినాయక చవితి జరుగుతూ ఉంది. వినాయక చవితి రోజున మా ఇర్మియా ఒకళ్ళిద్దరు అక్కడ కూర్చొని ముష్టి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. ఎన్సీసీ రోడ్డు మీద లైట్లు అంతా కొంచెం గ్రాండ్గా ఉంటుంది, అక్కడ కూర్చొని ముష్టి ఆడుకుంటూ ఉన్నారు. వినాయక చవితికి లింగాయపాలెంలో వినాయకుడి బొమ్మని అందులో నీళ్ళలో కలిపి నిమగ్నం చేసి రిటర్న్ వస్తా వీళ్ళని కొట్టారు. ఈ పిల్లల్ని కదిలించుకొని వాళ్ళు కొంచెం డ్రింకులోని కదిలించుకొని కొట్టారు. నేను అప్పుడు విజయవాడ నుంచి వస్తా ఉన్నా. ఈ గొడవ అయ్యింది. 2-3 షర్ట్లు చినిగిపోయి ఇదంతా పేషీతో ఉన్నారు. సరే ఏం చేద్దాం, తుళ్ళూరు స్టేషన్కి వెళ్ళండి అన్న. తుళ్ళూరు స్టేషన్కి వెళ్ళండి కేసు పెట్టేసరికల్లా
అక్కడి నుంచి తుళ్ళూరులో ఉన్న టీడీపీకి సంబంధించిన కొంతమంది పెద్ద వ్యక్తులు మంచివాళ్ళే, టీడీపీలో ఉన్న వాళ్ళేమి బ్యాడ్ వ్యక్తులేం కాదు, మంచివాళ్ళు. వాళ్ళు వచ్చేసారు తెల్లారి. అయ్యా రాత్రి ఎటు జరిగిందంటే, కాదన్న ఎవరు తప్పండి అన్న. అంటే ఈ అదవాళ్ళు తాగి ఉండాలయ్యా, వీళ్ళంతా హైదరాబాద్లో చదువుకుంటున్నారంటే 13, 12 పేర్లు కూడా కేసు పెట్టిన కేసు కూడా తీసేపించాం. చదువుకుంటున్నారు, చదువుకునే అవకాశం పద్దాలు రాదండి. చదువులు నాకు తెలుసు, ఎందుకంటే చదువుకోలేకపోయాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఆ చదువుకునే పిల్లలు ఆటంకపరచకూడదని మా ఊర్లో జరిగిన దాంట్లో ఇంకో దాంట్లో వీళ్ళని రిమాండ్ అవ్వకుండా కాముగా వదిలేసాం మేమే. వీటన్నీ వాళ్ళు చేయొచ్చు. అసలు మా మీద ఇక్కడున్న కొంతమందికి ఉన్న రైట్స్ ఏంటి చెప్పండి మా మీద దాడి చేయడానికి? మీరు నాకు పదవి ఇవ్వలా, మీరు నాకు అన్నం పెట్టలా, మీరు నాకు బట్టలు కొనిపెట్టలా, నా ఎదుగుదల భాగస్వాములు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మీరు చెప్పిన వాళ్ళు కాదు, సురేష్కి మా ఏరియా పిల్లాడని సీట్ ఇవ్వండి. నేను 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఎవరైతే ఈ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు అవుతా ఉన్న సందర్భంలో నేను మాత్రమే అండగాశా. మా 29 గ్రామాల్లో మా వాళ్ళే పోనండి, ఇలాంటివి జరగకూడదని చెప్పి. ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతే నేను అనేది ఏంటంటే అండి, మేలు పొంది కూడా చెప్పలేకపోవడం దౌర్భాగ్యం. దట్స్ మై క్వశ్చన్. నేను ఈ ఆన్ రికార్డ్ అడుగుతాను సురేష్ గారు. చెప్పండి. మీరు ఎంపీ అయిన తర్వాత వైసీపీ వాళ్ళకన్నా కూడా టీడీపీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ బై ద సేమ్ వే మీ దగ్గర పనులు చేయించుకున్నటువంటి వెళ్ళి వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రముఖ టీడీపీ నేతలే. మీరు ఎంపీ అయిపోయిన తర్వాత, కూటమి సర్కార్ అయిపోయిన తర్వాత ఎందుకు వదిలేసారు వాళ్ళు మిమ్మల్ని ఉన్నట్టు? వాళ్ళు టీడీపీ వ్యక్తులు ఒక రకమైన అసహనానికి వచ్చేసి మాకు ఛాన్స్, వాళ్ళకు విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, నా పరిస్థితి బాగా, మీరు నాకు ఉపయోగపడ్డారు, నేను జాలి దయ మీ పట్ల ఒక మంచితనం అనేది మనసులో పెట్టుకోవాల్సింది నేను, మీరు కాదు. సహాయం పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా రుణపడి ఉండాల్సిన పనేం లేదులే, కానీ ఎంతో వ్యక్తిగతంగా కొంచెం ఆలోచించుకోవాలి. ఆలోచించకుండా నువ్వన్నీ కోల్పోయి మా ప్రాంతంలో నిన్నటి వరకు ఏదో కాస్త కూస్త పనిచేసి బతికిన వాళ్ళందరూ కూడా ఎంపీలా అని అమరావతిలో వాళ్ళ టెంట్లో చాలామందికి నేను మాట్లాడా. ఏమని అండి, మీరు రండి, నేను అన్న దగ్గర తీసుకెళ్తా అన్న. రేపు చెప్తారండి, జగన్ గారి దగ్గర తీసుకెళ్తే రేపు చెప్తామన్నారు. ఒక్కళ్ళు కూడా మేము రామన్నారు. సరే, అది అయిపోయింది. నేను ఎంపీ, కృష్ణదేవరాయలు గారు కూడా ఎంపీఏ అండి. ఇక్కడ నందిగం ఇప్పుడు 3 రాజధాని టెంట్ అయితేనే నందిగం సురేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా చేశారని చెప్తా ఉంటారు. మరి ఇదే నందిగం సురేషే రమ్మని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. మీరు రాలా? కృష్ణదేవరాయలు గారి దగ్గర ఇక్కడ నుంచి వినతపత్రం రాసుకొని అక్కడికి ఎట్టెళ్ళారండి నరసరావుపేట. ఏం పని చేసింది అక్కడ? కులం పని చేసిందా? మీకు అర్థం అవ్వాలి, అది మీకు అర్థం అవ్వాలి. ఒకటి సమస్య అంటే నా కారు స్టిక్కర్ ఉన్న కారు ఇచ్చి మరి మా ఊరిలో నాగమల్లేశ్వరరావు వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో ఇరుక్కుపోయింది. ఇది కరోనా టైంలో. ఓకే. ఆయన చనిపోయారు, మంచివాడు. అక్కడికి వెళ్తే నాకు ఫోన్ చేసి అన్నాడు, అయ్యా ఎంపీ గారు కారు పంపించిన, ఎంపీ గారు ఉంటే ఆ పాపని హైదరాబాద్ నుంచి ఇటు పంపిస్తాగా, లేకపోతే పంపనన్నారు. లాక్డౌన్ టైంలో. అప్పుడు హరీష్ రావు గారికి ఫోన్ చేస్తే, సురేష్ అన్న ఉన్న పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఒక డెసిషన్ తీసుకోకపోతే ఇది ప్రభావితం అయ్యేటట్టు ఉంది, ఒకసారి ఆలోచించి తప్పదు అంటే మళ్ళీ మీకు అమ్మాయిని పంపించడం కుదురుద్ది, ఎస్పీతో మాట్లాడి నేనని చెప్తానంటే, సరే ఇదంతా ఎందుకులే, నేనే కారు వేసుకొని వెళ్ళి నా కారులో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికాడ దగ్గర పెట్టాను. ఇక్కడే బొడ్రాయి ఉంది, ఆ బొడ్రాయి దగ్గర ఇల్లు, వెళ్ళి అడగండి తీసుకొచ్చాడా లేదా. ఈ ఊర్లో టీడీపీలో ఉన్న గింజపల్లి రామ్మోహన్ రావు అనే పిల్లలు బెంగళూరులో ఇరుక్కుపోతే కంప్లీట్గా నేను మాట్లాడి తీసుకొచ్చాను లేదో కనుక్కోండి. ఓకే. వెల్లగపూడిలో పేరు చెప్తే పాపం ఇప్పుడు వాళ్ళందరి మీద పడిపోతారు. వీళ్ళంటే మా ఊరోళ్ళు కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడప్పుడు మేము మాట్లాడుకోవాలి కాబట్టి చెప్పి అక్కడ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళకి టీడీపీలో పాపం ఇబ్బంది కలుగుద్దాము.
వెలగపూడి, మందడం, తుళ్ళూరు. ఆ ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నేతలు మొత్తం మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నారు కదా. అదే కదా నేను చెప్తున్నా. ఇంకొకటి ఇది ఓపెన్గా చెప్తా. ఇది ఇక్కడ సుబ్బారావు అని ఉన్నాడు, నేలపాటి సుబ్బారావు అని. ఆయన టీడీపీ మండల అధ్యక్షుడు ఇప్పుడు కూడా, గతంలో కూడా. ఆయన అడగండి. ఒక రోజున వాళ్ళ ఊర్లో ఏదో గొడవ కేసు పెట్టారంట. కేసు పెట్టారు, స్టేషన్ రమ్మంటున్నారంటే ఏం కేసు ఏంటంటే ఇట్లా అట్రాసిటీ కేసే పెట్టారంట. ఏంటంటే నేను సిఐకి ఫోన్ చేసి చూడన్నా మరీ మనం యాంటీ పోయినట్టుంటుంది, చూసి మాట్లాడి ఉన్నంతవరకు సరి చేసి పెట్టండి అని మాట్లాడు. మన పిల్లాడు సరే అయ్యాడు, ఆయన సరే అయ్యాడు. చాలాసార్లు అన్నాడు ఇట్లా ఉండాలని. ఇదంతా ఎందుకు జరిగిందో చెప్తాను అని. జగన్ అన్న నీ దగ్గరకు వచ్చిన వ్యక్తిని పార్టీ కులం అడిగితే నాకెవడో నచ్చడు అన్నాడు. నాకెవరో నచ్చరు సురేష్, నువ్వే పార్టీ అని పనిచేసేవాడు నాకు నచ్చడు, ఏ కులం అని అడిగి పనిచేసేవాడు కూడా నాకు నచ్చడు అని చెప్పాడు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఆయన చెప్పాడు, నాకు పార్టీ లేదు, అర్హుడై ఉంటే చాలు ఇచ్చేయండి అని చెప్పి. ఇదంతా మాకు శాపమా? కానీ కమ్మాస్కి పూర్తిగా వ్యతిరేకంగా వైసీపీ పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కమ్మ అని కనిపిస్తే చాలు, అనిపిస్తే చాలు, అతను ఆఫీసర్ అయినా సాధారణ కార్యకర్త అయినా ఎవరైనా కూడా వెంటాడి వేధించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారనేటువంటిది ఒక టాక్ బలంగా ఉంటుంది. మేము ఎవరో వెంటబడ్డాము, ఒకటి నిరూపించండి. ఒకటి అది పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇది ఉంటే జగన్ అన్న గుమ్మం దాటి బయటకు వస్తే మళ్ళీ గుమ్మలోంచి లోపలికి వెళ్ళేదాకా పక్కనుండే వ్యక్తి ఎవరు? తలసల రఘురామ్ గారు. క్యాస్ట్ కమ్మనే. అత్యంత ఆప్తుడు, నాకు బెస్ట్ ఫ్రెండ్ అని అసెంబ్లీలో ప్రకటించిన వ్యక్తి కొడాలి నాని గారు. ఆయనే క్యాస్ట్. అతను కూడా చౌదరి సామాజిక వర్గమే కదా. కదా. వల్లభనేని వంశీ గారు చౌదరి సామాజిక వర్గం. నంబూరి శంకర్రావు గారు అంతే, అతను కూడా. ఇప్పుడు వినుకొండ అన్న బొల్లా బ్రహ్మారెడ్డి గారు, బ్రహ్మానందన్ అన్న ఏ క్యాస్ట్? చెప్పండి, మీరు చెప్పండి. ఎంత ఎందుకండి? కొంతమంది కమ్మ సామాజిక వర్గం నేతలని తన అమ్ముల పొదుల అస్త్రాలుగా చేసుకుని అదే సామాజిక వర్గం మీదకి యుద్ధానికి పంపించారన్నది కదా ఆరోపణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అట్లా చెప్పరండి. నేను ఒకరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రెస్ మీట్లో కొంచెం అగ్రెసివ్గా సింగిల్ వర్డ్తో వాడితేనే పిలిచి నాకు చెప్పాడు, నీకంటే చాలా పెద్దవాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన, అలా మాట్లాడొద్దని నాకు చెప్పాడు. మీకు చెప్పిన జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి, కొడాలి నానికి, పేర్ని నానికి చెప్పలేకపోయారా? అంటే వాళ్ళ వాతావరణం వాళ్ళ మధ్యలో ఏంటి అనేది తెలియదని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటివి యాక్సెప్ట్ చేయరు నాకు తెలుసు. నాకేం మెడల్స్ ఎవరు ఇది చెప్తే, నాకెవరు మెడల్స్ ఏమి వేయరు ఇది చెప్తే. కాబట్టి ఉన్నది మాట్లాడకపోతే ఆత్మను చంపుకొని మాట్లాడిన వాళ్ళు మొత్తం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జెన్యున్గా ఉంటారో ఎట్లా ఉంటారో నాకు తెలుసు. జెన్యున్గా ఒక ఆన్సర్ చెప్పండి సురేష్. చెప్పండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గ్యాప్ రాలేదా? బంధానికి బీటలు వారలేదా? ఇప్పుడు వీళ్ళందరి ప్రయత్నాలు అదేగా. కొన్నాళ్ళు ఏమి గ్యాప్ వచ్చిందంటారు, కొన్నాళ్ళు గ్యాప్ వచ్చిందని వీళ్ళే చెప్తారు, వీళ్ళే ప్రచారం చేసుకుంటారు, పక్కన పెట్టారంటారు. అసలు ఎక్కడ పెట్టారనేది వీళ్ళకేం తెలుసండి? నన్ను టార్చర్ చేసినప్పుడు హక్కుని చేర్చుకుంది ఆయన, అవునా కదా? అవకాశం లేనప్పుడు 2015లో నా మీద కేసులు అయినప్పుడు ఎవరు ఎక్కడ ఏంటి అనేది తెలియని సందర్భంలో కూడా పక్కనున్న కేఎన్ఆర్ఎన్తో రిలీజ్ అయ్యి సాయంత్రానికి ఇంటికి వస్తే 48 గంటల తర్వాత ఇంటికి వస్తే ఫోన్ చేయించి మాట్లాడారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న మర్రి రాజశేఖర్ గారు ఉన్నారు, అప్పుడు అడగండి పట్టించుకుంది ఎవరు అని. ఇమ్మీడియట్లీగా 47 మంది 40 మందిని, నాని గారిని, అంబటి రాంబాబు గారిని, అప్పిరెడ్డి గారిని, వీళ్ళందరినీ మా ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళి పలకరించాను నేను. అప్పటికేమన్నా నేను గొప్ప వ్యక్తినా? తెలియదు. ఒక కార్యకర్త ఇబ్బంది పడ్డాడంట, వెళ్ళండి ఆడక వెళ్ళి పలకరించండి, పరామర్శించండి, మనం ఉన్నామని చెప్పండి. కొడాలి నాని గారి మెట్లు దిగుతా, ఫోటో కూడా ఉంది చూడండి, మీడియాలో కూడా వచ్చింది. దిగుతా ఒకటే ఒక మాట చెప్పాడు, ఎప్పుడు అన్న సార్ దగ్గరికి వెళ్దామన్నా నేను తీసుకెళ్తా సురేష్ నిన్ను అని చెప్పాడు. వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, వీళ్ళందరూ నిలబడ్డారు. ఇప్పుడు 24 గంటలు మీరే నెత్తన పెట్టుకున్నా అంటారు. అది ఎప్పుడు పడేయాలన్న కాన్సెప్ట్తో మీరే పని చేస్తారు. మళ్ళీ గ్యాప్ వచ్చిందంటాను మీరే అంటారు. మళ్ళీ కలిసిపోయి ఎందుకు?
వచ్చినప్పుడు మీకు అర్థమైద్దిగా. రానప్పుడు వచ్చిందని చెప్పి ఎందుకు చెప్పుకోవడం? గ్యాప్ వచ్చిందని. వచ్చినప్పుడు నువ్వు వద్దు పో అన్నప్పుడు మీకు అర్థమైద్ది కదా. అర్థం కాకుండా మీరు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ ఆలోచన ఎంతసేపటికి ఏంటంటే నందిగం సురేష్ వాళ్ళ విధానం ఎట్లా ఉంటుంది చూడండి. నిన్నగాక మొన్న ఒక మీడియాలో నందిగం సురేష్కి ఏమి 6 నెలలు జైలు, పక్కన కారుమూరి వెంకటరెడ్డికి మాత్రం 1 రోజుల బెయిలు, మిథున్ రెడ్డి కోసం మాత్రం ఆ స్థాయిలో ఏర్పాట్లు, నందిగాం సురేష్ కి మాత్రం ఏమి దాదాపు 200 రోజులు అని చెప్పి నడుస్తుంది మేమంతా. నడిచింది కదా. దీనికి ఆన్సర్ చేయాల్సింది ఎవరండి? నేను అడిగే దానికి ఆన్సర్ మీరు చేస్తారో వాళ్ళు చేస్తారో సరే, నేను మాట్లాడిన దానికి ఆన్సర్ మీరు చేసినా చేయకపోయినా సరే, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకు అర్థమైందా అర్థం కాకపోయినా వాళ్ళు ఆలోచించుకోగలిగితే చాలు. నేను ఒక వీడియో రిలీజ్ చేసి మాట్లాడాను, మళ్ళీ చెప్తా ఉన్నా. మిథున్ రెడ్డి గారు 2 రోజులు ఉన్నారండి జైల్లో, 75 రోజుల పైన ఏదో ఉన్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారండి ఇంకా ఉన్నాడు కదా, లోపలే ఉన్నారు కదా ఆయన కదా. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన కూడా అంతే, దాదాపు అంతే ఉన్నారు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు సేమ్, ధనంజయ రెడ్డి గారు వీళ్ళందరూ జైల్లోనే ఉన్నారు కదా 100 రోజులు దాటిపోయి. అవును. సరే, మీకు నందిగం సురేష్ మీద ప్రేమ ఎందుకు వచ్చింది? కేసులు పెట్టింది ఎవరు? మీరు కదా కేసులు పెట్టింది, మీ ప్రత్యర్థులు మీరు కదా. చంద్రబాబు నాయుడు గారికి కేసులు చూసే, ప్రత్యేకంగా కేసులు చూసే సిద్ధార్థ లూద్రా గారు అనే ఆయన్ని నాకు లాయర్గా పెట్టి నా కేసులు వాదించి బెయిల్ రాకుండా ఒక ఛార్జ్ షీటు పెద్ద ఎత్తున రాసుకొచ్చి దాన్ని చదివే కార్యక్రమం చేసి నిందలు వేసుకుంటూ రాసుకొచ్చిన ఛార్జ్ షీట్ అది. మీరు ఇందాక చౌదరీసు కమ్మవారిని జగన్మోహన్ రెడ్డి గారు గ్యాప్ పెడుతున్నారని చెప్పారే. మన ఇక్కడ మురళీకృష్ణ గారు, తుపాకుల మురళీకృష్ణ గారు, ఇక్కడ డిఎస్పీ గారు ఎవరాయాములు ఉద్యోగం చేశారు కనుక్కోండి ఒకసారి. రేపల్లికి చేశాడు ఆయన. ఓకే, ఆ రోజు లేదా మరి? ఆ రోజు ఆయన క్యాస్ట్ మార్చి చెప్పుకున్నారు వీళ్ళు? లేదు కదా. మీ బయోడేటాలో ఉంటుంది కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చారు కదా పోస్టు. ఇంకా ఎక్కడికి తేడా వచ్చింది? ఇదంతా రాలేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి క్యాస్ట్ ఈక్వేషన్ ఇంకో ఈక్వేషన్స్ ఏముండవండి. మంచి చెడు చూసుకుంటాడు అంతే. అది మంచి అనేది ఏ క్యాస్ట్లోనే ఉండొచ్చు, చెడు ఏ క్యాస్ట్లోనే ఉండొచ్చు. సార్, వాళ్ళన్నారు వీళ్ళన్నారు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని కాదు సురేష్ గారు, మీరు ఓపెన్ గా చెప్పండి. నిజంగా కారుమూరి వెంకటరెడ్డికి 1 రోజులో బెయిల్ వచ్చింది, నాకు మాత్రం 6 నెలలు బెయిల్ వచ్చింది అనేటువంటి ఫీలింగ్ మీకుందా? ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే దళితుడు కాబట్టే మీకు ఈ స్థాయిలో రావాల్సినంత సపోర్ట్ రాలేదనేటువంటి ఫీలింగ్ మీకుందా? ఒక చిన్న మాట అండి, ఎవరు సపోర్ట్ చేశారు చేయలేదు వీళ్ళందరూ నాకు ఏదో మెడల్స్ వేస్తారని మొన్న చెప్పాను ఇంటర్వ్యూలు, ఇప్పుడు చెప్తాను. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు ఏం చేసినా చేయకపోయినా నాకు జగనన్న ముఖ్యం. జగనన్న పట్టించుకున్న నా కుటుంబాన్ని, నన్ను, మా వైఫ్ని పిలిచమ్మా నీ చేతిలో డబ్బులు ఉన్నాయా, నీకేమైనా అవసరాలు ఉన్నాయా, ఏమున్నాయో నాకు మాత్రమే చెప్పు. వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పు అని కూడా చెప్పలేదండి. ప్రత్యేకంగా పిలిపించుకొని కేఎన్ఆర్ అని పిలిచి మా నీ అవసరాలు ఏంటి, ఏమన్నా కేఎన్ఆర్ అని చెప్పు, నాకు చెప్పేస్తాడు. ఏం అవసరం అని చెప్పు. సుప్రీంకోర్టుకి వెళ్తావా, వెళ్ళు. లాయర్లు నీకు సెలెక్ట్ చేసుకో, ఎవరినన్ను కనుక్కొని సెలెక్ట్ చేసుకో, లాయర్లను పెట్టుకో అన్నాడు. సెలెక్ట్ చేసుకొని లాయర్లను పెట్టుకో నీకు తెలిసి ఉంటే అన్నాడు. కపిల్ సిబాల్ గారు, రామ్ జట్మాలని కొడుకు మహేష్ జట్మాలని, అలాగనే సిద్ధార్థ్ దవే గారు, టాప్ 10లో లాయర్లు 3 వీళ్ళు. కదా. నా కేసు వాళ్ళని పెట్టాడండి, నా కేసు వాళ్ళని పెట్టాడు. నా చరిత్రలో సుప్రీంకోర్టు గుమ్మాలు దొక్కే పరిస్థితులు ఉంటాయా? అలాంటి లాయర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ మామూలు వ్యక్తిగా అయితే నా వల్ల అయిద్దా? కష్టమే. కాబట్టి ఎందుకంటే వాళ్ళు డబ్బుతో మాట్లాడతారు, అది లేకుండా వాళ్ళు పని చేయరు. కాబట్టి అలాంటి టైంలో అలాంటి వ్యక్తులను పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం. అసలు బెయిల్ వచ్చిందా రాలేదా అనేది పక్కన పెట్టండి. అసలు బెయిల్ రాకుండా అడ్డుకున్న వ్యక్తులు ఎవరు? కేసులు పెట్టిన వ్యక్తులు ఎవరు? ఎలిగేషన్ చేసి అదని ఇదని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మీకు బిడ్డలు ఉన్నారు. ఉసురు ఏదో రోజు తగులుద్ది, వదిలిపెట్టదు. చాలామంది బ్యాడ్గా వల్గర్గా వీడియోలు మాట్లాడడం, చాలామంది వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళది సానుభూతి. నా మీద నేను బ్యాడ్ అని మాట్లాడే ఎవడైనా వాడెంత నీతిపరుడు గుండెల మీద చేసుకుని నా గురించి మాట్లాడాలా? మీ ప్రత్యర్థులు ఎంతమందో నేను లెక్క చెప్పలేను, మీ శత్రువులు ఎంతమందో కూడా నేను లెక్క చెప్పలేను. కానీ మీ సొంత పార్టీలోనే మీరంటే పడని వాళ్ళు, మీ మీద పడి ఏడ్చేవాళ్ళు,
మీ డౌన్ఫాల్ని కోరుకున్న వాళ్ళ సంఖ్యని నేను వేళ్ల మీద చెప్పగలను. మీకు తెలుసా? ఉంటారండి. ఇప్పుడు ఉన్నారా లేదా? ఉంటారు, లేకుండా ఎందుకు ఉంటారు? ఎక్కడైనా ఉంటారు. అది ఏ పార్టీ. ఇప్పుడు అసలు దేశమంతా మన దేశమంతా కూడా నడుస్తూ ఉన్నది ఏంది? అసూయ, నిరాశ, నిస్పృహల మధ్యనే. ఇప్పుడు మీరున్నారు, విజయ్ గారికి వచ్చిన వాయిస్ నాకు రావాలి, హైట్ నాకు రావాలంటే రాదు కదా. రాని వాటి కోసం పోరాటం చేసేటప్పుడు నాకు వెసులుబాటు ఎందులో ఉందో పోరాటం చేసి దక్కించుకుంటే గొప్పడు అవుతావు. అంతేగాని నిన్ను చూసి, నన్ను చూసి, వాడిని చూసి, వీడిని చూసి ఏడ్చుకుంటా, 4 రాళ్ళు వేసుకుంటా. ఇంకో విషయం చెప్పనండి, కష్టమో నష్టమో అమ్మ బాబాలను ఇబ్బంది పెట్టి ఒక 10,000 20,000 పెట్టి ఫోన్ కొనుక్కుంటాడు ఎవడైనా. సోషల్ మీడియానే వంక, ప్రతి ఒక్కడు సోషల్ మీడియానే. అదేదో నేషనల్ మీడియా మామూలుగా ఛానల్ పెట్టినాడు లాగా ఫోన్ చూసుకోవడం, ఫోన్లో వాడి ఇష్టానుసారంగా మాట్లాడేయడం, వాడి ఇష్టానుసారంగా కామెంట్స్ పెట్టేయడం, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడేయడం. ఏంటి సార్ అది? ఏం రైట్స్ ఉన్నాయని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు నా గురించి మాట్లాడే నియోజకవర్గ ప్రజలకు ఏదన్నా రైట్ ఉందని నేను నమ్ముతా. ఎందుకంటే వాళ్ళు ఓటేశారు కాబట్టి వాళ్ళు నన్ను అడుగుతారు, నిలదీస్తారు. నువ్వు ఎవడవో తెలియదు, ఎక్కడోడివో తెలియదు, పక్క రాష్ట్రంలో ఉంటావు, పక్క జిల్లాల్లో తిరుగుతూ ఉంటావు, మా మీద పోస్టులు పెట్టి మమ్మల్ని ఎలిగేషన్ చేసి అన్నకూడని మాట్లాడుతూ ఉంటే అసలు మీరు మాట్లాడే వాళ్ళ కెపాసిటీ ఏంటి, మీ స్థాయి ఏంటి, మీ లెవెల్ ఏంటి, మీరు ఎంతలా పుణ్యాత్ములు? నేను అనేది ఏంటంటే, నా గురించి మాట్లాడేటప్పుడు మీ క్యారెక్టర్, మీ బతుకులు మీరు చూసుకోండి. మీరు చూసుకోండి. పాపం వలన పుట్టినవాడు మనిషి, పుణ్యం వలన పుట్టినోడు దేవుడు. దేవుడితో ఎవడ పోల్చుకోకూడదు. ఆకాశం కింద పుట్టినోడు వీడు పుణ్యాత్ముడు అని ఒకరిని చూపించండి నాకు. వీడే తప్పు ఎరగడని ఒకరిని చూపించండి. ఏ నింద లేదని ఒకరిని చూపించండి నాకు. నందిగం సురేష్ మొన్నటిదాకా ఎదగనంత వరకు ఎవరికి తెలియదు, అందరికి మంచివాళ్ళే. నేను ఇందాక చెప్పాను కదా, ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎక్కువ ఊహించుకోవడం. ఈ మధ్యకాలంలో ఆయన అన్నాడు, మీరు కొద్దోళ్ళు ఎంపీ అవ్వడం వలన చాలామందిలో అలాంటి భావాలు ఏర్పరచుకొని స్థాయిని వాళ్ళు ఊహించేసుకొని ఎక్కువ ఊహించుకొని మాట్లాడుతూ ఉన్నారు. నేను గమనించింది అదే సురేష్, నేనైతే గమనించాను. అంటే ఏ పార్టీ కాదులేండి ఆయన. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు స్థాయి ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఎంపీ అయ్యావు, మేము ఎందుకు అవ్వకూడదు? అవ్వు, కష్టపడు. అంతేగాని సురేష్ మీద ఇంకోటి మీద విమర్శలు చేస్తే అవ్వవు కదా. వాడిని వీడిని అంటే కాదు కదా, నీ స్టామినా చూయించు. 48 గంటలు స్టేషన్లో పెట్టినా కానీ భయపడని నాకు తెలుసు, నేను పడ్డ బాధలేంటో. లెటర్లు బాత్రూంలో పక్కన కూర్చోబెట్టి నాకు తెలుసు, నేను అక్కడ ఉన్నాం కానీ యూరిన్ పోసుకున్న పోలీసులకు తెలుసు నన్ను ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడారనేది. 6 నెలలు జైల్లో ఉన్నప్పుడు నన్ను ఎలా అంటే హెరాస్మెంట్ చేశారనేది అక్కడున్న జైలర్లకి వాళ్ళందరికీ తెలుసు, ఎలాంటి హెరాస్మెంట్ చేశారనేది. అర్ధరాత్రి బ్రీతింగ్ సమస్య వచ్చింది సార్, నాకు ఇబ్బందిగా ఉందని చెప్పానంటే 6 గంటలు చెక్ చేసుకుని రాత్రి 2 గంటల 12 హాస్పిటల్ తీసుకెళ్లారు నన్ను. బ్రీతింగ్ సమస్య వచ్చి నిలబడలేని పరిస్థితికి వస్తే ఇక్కడ తుళ్ళూరు స్టేషన్కి వస్తే కింద పడుకోబెట్టి డస్ట్ ఒక దుప్పటి ఇచ్చారా, ఒక దిండి ఇచ్చారా, ఒక దుప్పటి అంటే ఎంతలా కరుడు కట్టిన వాడికైనా ఒక దుప్పటో దిండో ఇస్తారు కింద పడుకోవడానికైనా. 48 గంటలు మేము దిండి ఇచ్చాను, దుప్పటి ఇచ్చాను చెప్పమానండి. ఏమిచ్చారు చెప్పమానండి. చీమలు, డస్టు, పాడైపోయిన రూము, అందులో సెల్లో దొంగలను కూడా పెట్టాల, కానీ నన్ను పెట్టారు. నన్ను పెట్టి సునకానందం, నయనానందం పొందారు చాలామంది. ఆ వీడియోలు చూస్తూ ఉన్నారు. నాకు డైరెక్ట్గా ఒక హోదా కలిగిన ఆఫీసర్ చెప్పాడు, ఈ వీడియో కొంతమంది చూస్తున్నారు, 10 నిమిషాలు ఓర్చుగా కూర్చుంటే లోపల మళ్ళీ నేను తీసుకెళ్ళి మామూలుగా కొద్దిగా ఫ్యాన్ కింద కూర్చోబెడతా ఉన్నారు. ఫ్యాను లేదు, నేను దోషినది ఇంకా తేళ్ళ. అభియోగం మోపారు, వచ్చాను. దేశగత వెళ్తే కోర్టులో తేలుతారు, శిక్షలు వేస్తారు, శిక్షలు వేసినప్పుడు పోతాం. కానీ అభియోగం మోపినప్పుడు మీరు తీసుకొచ్చినప్పుడు మీరు నా పట్ల ఉండాల్సిన బిహేవియర్ ఏదైనా ఆనందపడిపోవడం, నవ్వుకోవడం. కింద పడుకున్నానండి నేను. బ్రీతింగ్ సమస్య వచ్చి చెస్ట్ నలుపుకుంటా నలుపుకుంటా గుద్దుకుంటా గదంతా తిరిగానా, ఒక 5 నిమిషాలు బయట తిండి, ఇదంతా డస్ట్లో వేసింది, ఇబ్బందిగా ఉంది అంటే ఎవరు తల తీయడానికి కానీ ఇటు చూసుకుంటా సరే అనుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ముక్కు మొహం తెలియని వ్యక్తిని ఎదురు పెడితే మా చేతులు ఏముంటుంది సార్, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి కదా సార్. వాటర్ ఇవ్వండి స్వామి అంటే లేదు సార్, అడిగి ఇవ్వాలి సార్. రాత్రి 12 కాబట్టి వాటర్ అడిగితే సిఐ గారికి ఫోన్ చేసి నిద్రపోతున్నాడు అనుకోండి సార్, ఫోన్ ఎత్తట్లేదు, ఇస్తాను సార్ ఆగండి. ఏం సార్ మంచినీళ్ళ కోసం? ఏం పాపం చేసాం?
ఎంపీ కాకముందు జైల్లో ఉన్నారు, పోలీస్ స్టేషన్లో నరకం చూశారు. ఎంపీ అయిన తర్వాత అంటే ఎంపీగా దిగిపోయిన తర్వాత అదే పోలీస్ స్టేషన్లో నరకం చూశానని చెప్తున్నారు. జైలు జీవితం చేశారు. ఏం నేర్పింది ఎపిసోడ్ మీకు? ఎలా రాటు తెలిసింది? మనుషులు ఎట్లా ఉన్నారో అదే తెలుసుకున్నానండి. సొంత వాళ్ళ బయట వాళ్ళ? ఎవడన్నావు నేను మనుషులు అనేవాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది చూశా. అట్లాగా నేను యాక్షన్ చేయను, నేను మారనండి. ఎప్పుడు నేను ఇలానే ఉంటా. మళ్ళీ శత్రువు సహాయం అడిగిన చేస్తా. నాకు గుణం అదే. ఎందుకు అంత మంచితనమో మూర్ఖత్వమో ఎందుకంత? ఎందుకండి? ఎందుకు? ఏం సాధిస్తావు? 1000 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా చావు తప్పదు, 1000 ఏళ్ళు అయినా కానీ ఏరు తప్పదు అన్నట్టు పాత సామెతే ఉంది. 100 ఏళ్ళకైనా చస్తాం, పూర్తిగా 100 ఏళ్ళు ఉంటాం. ఈ షుగర్ లెవెల్స్ ఉన్న పరిస్థితుల్లో 100 ఏళ్ళు కొడతామా? చచ్చినాక అయ్యో అరే పలానాడు చచ్చిపోయాడు అంటా అనాలా? చచ్చాడురా దరిద్రుడు అనకూడదు కదా. అదే నేను కోరుకుంటా. మా నాన్నగారు చనిపోతే మా వెనక సరోజనమ్మ గారు అని ఉంది, మా ఇంటికి ఆనుకొని మొత్తం కమ్మారే ఉంటారు. మా ఇంటికి ఆనుకొని ఆమె ఏమని తెలుసా? నన్ను పిలిచింది, వాళ్ళ పిల్లలకు కూడా తెలుసు. మీ అన్న లాంటి మరణం రావాలని రామకోటి రాస్తున్నాను అంది. ఎందుకందండి? అంత మంచి మరణం రావాలని ఇక్కడే కూర్చున్నాడు, ఇదే ప్లేస్లో మా నాన్న కూర్చున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అన్నయ్య నువ్వు జాగ్రత్త, కలిసి ఉండండి, గొడవలు పడకండి, ఎవరితో చెడు పేరు తెచ్చుకోకండి, నేను వెళ్తున్నాను, అమ్మను బాగా చూడండి అని చెప్పాడు. అంతే. ఓకే. కళ్ళు మూసాడు. అది నిజంగా మంచి మరణమే కదా, ఎలాంటి హాస్పిటల్లో బెడ్ మీద ఉండకుండా ఇబ్బంది పడకుండా. ఏం లేదు. ఓకే. కాబట్టి చేతనంత వరకు చేయగలిగాం మంచితనం. ఎవరికి నచ్చింది వాడు తీసుకున్నాడు. మీరు అమ్మన భార్యని పిల్లల్ని మొత్తాన్ని మమ్మల్ని కలిపి మిక్స్డ్గా తిడతారు రోడ్ల మీద అక్కడ ఇక్కడ. అయినా మేము స్పందించకూడదు, ఏమి చేయకూడదు. మేము మునీశ్వరులాగా నమస్కారం పెట్టుకొని తిరగాలి. 5 ఏళ్ళు అదే చేసాం. ఎక్కడైనా గొడవ పడితే మాకు అంటగట్టారు. ఈ ఊర్లో ఇసుక లారీలు తోలితే మాకు అంటగట్టారు. 45 ఏళ్ల నుంచి టైరు బళ్ళు ఉన్నాయి చూసారా, టైరు బళ్ళు నాటు బళ్ళు దగ్గర నుంచి సైకిల్ మీద ఇసుక మూటలు మూసుకున్న కాడ నుంచి ఈ ప్రాంతంలో ఇసుక జరుగుతూ ఉంది. ఇసుక రీచ్ల ఏరియా అంతా కూడా అదే. మాకు లారీ కానీ నాకు ట్రాక్టర్ కానీ నాకేం లేదు. నేను 20 ఏళ్ల క్రితం ఒక ట్రాక్టర్ కొంటే దాని కిస్తీలు కట్టలేక 4 ఏళ్ళ క్రితం కిస్తీలు కట్టలేక అమ్మేశాం. ఒక 20 ఏళ్ల క్రితం ట్రాక్టర్ కొనుక్కొని మా పేరు చెప్పుకొని తోలుకున్నాడు. ఇప్పుడు మీ లారీ ఆగితే ఈ టైంలో ఎవరి పేరు చేస్తే మంచిది? సురేష్ నా పేరు చెప్పేద్దాం, సురేష్ అన్న పేరు చెప్పేద్దాం. నాదవుద్దా ఏంటి? నాదవుద్దండి. 4 పీకి ఎవడరా నువ్వు వాడి పేరు చెప్పటం ఏంటి, ఎంపీ గారి పేరు చెప్పటం ఏంటి, నువ్వెవడరు అంటే ఈ ఏరియాలో పోలీసు వ్యవస్థ పూర్తిగా ఇసుక మాఫియాకి సపోర్ట్ చేసి నేను పట్టించిన బళ్ళు కూడా వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ నందిగామ సురేష్ అంటే శాండ్ మాఫియా కింగ్, సెటిల్మెంట్ డాన్ అని పేరు. మీరేమో అసలు నాకేమాత్రం సంబంధం లేదని చెప్తున్నారు. టీడీపీలో ఉన్న ఎల్లో డాగ్స్ కొంతమంది అలా మాట్లాడుకోనండి. వాళ్ళ నైజం అది, వాళ్ళ క్యారెక్టర్ అది, వాళ్ళ బతుకులు అవి. ఎవడు ఎందులో ఉంటే అందులో అది మాట్లాడతాడు. ఎవడు ఎందులో ఉంటే వాడికి ఆ డైలాగులు వస్తూ ఉంటాయి. మట్టి తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా, మీకు శ్రీదేవి గారికి పంచాయతీ వచ్చింది ఇదే అంటారు. ఆమె ఏం చేసింది తెలుసండి అందరికీ. ఆమె చేసి నేను అడ్డుకున్నామనే కదా మా మీద తాటాకులు కట్టిపోయింది. ఆమె దగ్గర పనిచేసిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా మీద పాప అడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టించిన పిలిపించి మాట్లాడిస్తున్నాను. ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. ఆమె టీడీపీలో పోయినా వాళ్ళని పిలిచి అడగండి ఏం జరిగిందనేది. ఆ కాంట్రవర్సీ నడిపిన వ్యక్తి, ఇక్కడ నుంచి టీడీపీలో పోయిన వ్యక్తిని అడగండి, ఈ గుంటూరు జిల్లాలో ఎస్సీ నాయకుడిని. ఇప్పుడు మీ ఇద్దరైతే ఒక పార్టీలో లేరు సురేష్ గారు. ఇట్స్ క్లియర్. ఆమె టీడీపీలో ఉంది, ఒక నామినేటెడ్ పోస్ట్ తీసుకుంది, మీరు ఎక్స్ఎంపీగా ఉన్నారు. ఇప్పటికైనా ఓపెన్ గా ఒక ముక్కలో చెప్పండి, ఎక్కడ తేడా కొట్టింది మీ ఇద్దరికి? ఎవరండి? మీకు శ్రీదేవి. నాకు అస్సలు ఆమెతో అవసరం లేదండి. ఆమెకి మీరు ఉండొద్దు, మీరు బయటికి వెళ్ళండి అంది. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ ఊర్లో ఉండొద్దని పుట్టిల్లండి, నేను ఉన్న ఊరు, ఈ ఊర్లో ఉండొద్దని అనకండి అంటే సరే మేము కొన్నిటి విషయాల్లో మీరు అడగొద్దు మమ్మల్ని అన్నారు. నా ప్రాంతంలో ఏం జరిగినా అది మా మీద పడిద్దని నేను అడుగుతానండి అని చెప్పాను. అక్కడి నుంచి కాంట్రవర్సీ అయింది. కోడి పందాలు ఏంది, ప్యాకాట్లు ఏంది, ఇసుకేంది, మట్టి ఏంది. మొన్న ఒకడు ఇంకొకటి ఈ ప్రాంతంలో ఏం జరిగినా కొంతమంది పని కట్టుకొని సురేష్ అనే మీడియా కొంతమంది ఒక 5-6 డబ్బులు ఇచ్చి సురేష్కి అంటగట్టి రాసేయండి, సురేష్కి అంటగట్టి. ఎవడండి అనుచరులు?
ఎవడు అనుచరులు ఎవడండి? ఓట్లు వేసినప్పుడు గెలిచినప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 100 మంది వస్తారు అడికి. ఒక మర్డర్ కేసు ముద్దా ఇచ్చాడు అనుకోండి, అది మనకు సంబంధం ఉంటుందా అండి? మరి అలాంటప్పుడు మీరు ఒక పని చేయాలా, నందిగు సురేషం వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అనుకున్నప్పుడు మన కోర్టుకి వెళ్ళి పార్లమెంట్లో ఒక జీవో చేయాలా, కేసులున్న ఏ వ్యక్తి ఓటు వేయకూడదు, ఓటు రద్దు చేయాలి, కేసులున్న ఏ వ్యక్తి పోటీ చేయకూడదు, వాడిని రద్దు చేసేయాలి అని పెట్టేయండి. ఎవడు మిగులుతాడు కదా? అది తీసుకురండి. అంత దమ్ముంటే కేసులున్న ఎవడో ఓటేయడానికి వీల్లేదు, అభియోగాలున్న ఎవడో ఓటేయడానికి వీల్లేదు, పునీతులు మాత్రమే ఓటేయాలి, వాళ్ళు మాత్రమే పోటీ చేయాలని పెట్టండి. తేలిపోద్దుగా ఎవడు రంగం ఏందో. ఎన్ని కేసులుంటే ఇప్పుడు వాడంత పెద్ద నాయకుడు అవుతుంటే. కాబట్టి మాట్లాడే వాళ్ళందరూ నిందలేసాము బతికేసాము అనుకుని నేను ఇందాక చెప్పాను మీకు ఏమనంటే, తినేటప్పుడు అది మందయ్యి ఉండాలా, ఎవడో ఊసిందో కక్కిందో ఉండకూడదు. నందిగామ సురేష్ రాజకీయ జీవితం అయిపోయింది, ముగిసిపోయింది. ఇక జన్మలో ఏ ఎమ్మెల్యే కాలేడు, ఏ ఎంపీ కాలేడు. ఒకవేళ గనక పదవి కావాలంటే జగన్మోహన్ రెడ్డిని కాళ్ళ వేళ్ళ పడటమే అని మీ పార్టీలోనే చాలా మంది అంటున్నారు. ఏం చెప్తారు సమాధానం? నేను మొదటి నుంచి ఏం చెప్తున్నానండి, మీరు మొదటి నుంచి ఏ సమాధానం అయితే చెప్పారో ఇప్పటి వరకు అదే స్టాండ్ మీద ఉన్నారు. నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్, వాళ్ళెవరండి నా గురించి ఎస్టిమేషన్ వేయడానికి? వాళ్ళెవరు నా గురించి ఎస్టిమేషన్ వేసి చెప్పుకోవడానికి? ఇప్పుడు బ్రహ్మానందం గారి మధ్య ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. మంచో చెడో నా గురించి నువ్వు మాట్లాడుకుంటున్నా, నా వెనక మాట్లాడుకుంటాడు ఎప్పుడు మన వెనకే, మనం ఎప్పుడు అడు ముందే అని చెప్పాడు. అన్నారా? వినుంటారు మీరు. కాబట్టి నేను అట్లానే అనుకుంటా. నాకు బ్రహ్మానందం గారు కూడా ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే, ఒకరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి ఆయన నా భుజం మీద చేసి నాతో కొన్ని గొప్ప మాటలు చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు ఎంచుకున్నాడు నందిగం సురేష్ అని వాడిని ఎంపిక చేయడానికి. ఆ నోటితో చెప్పించాడు, దేవుడి పట్ల నీ పట్ల దేవుడు కృప ఉంది, లేకపోతే వ్యవసాయం, నీ ఇంటర్వ్యూ చూసా, వ్యవసాయం చేసుకునే నువ్వు, కూలి పని చేసిన నువ్వు ఎంపీ అవ్వటం ఏంటి? అది నచ్చని వెధవలంతా కూలి పని చేసుకుని నిన్నటి వరకు అది ఇదని ఇదే ఇంట్లో ఉన్నాం. కొద్దిపాటి ఇల్లు ఆ లంకలో కట్టుకుంటే అది దాన్ని మళ్ళీ రిమైన్ వర్క్ చేయించుకోవడానికి డబ్బులు లేకుండా పోయినాయి, రెనోవేషన్ చేయించుకోవడానికి కొన్ని పనులు పెండింగ్ పడిపోయింది, దాన్ని చేయించుకోవడానికి కూడా ఓపిక లేదు. ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే నేను ఒకటైతే చెప్తానండి, ఎవడో ఏదో నిందేశాడు, ఎవడో ఏదో చెప్పాడు, ఇవన్నీ నాకు అనవసరం, నా మనసులో తీసుకోదలుచుకోవాలా. మాట్లాడినాడు ఎవడైనా సరే, పాపం ఎరగని వాడు మాట్లాడినప్పుడు మాత్రమే ఫీల్ అవుతా, తప్పు చేయని వాడు మాట్లాడినప్పుడే ఫీల్ అవుతా. జగన్ అన్న ఫీల్ అయితే నేను ఫీల్ అవుతా. నాకు పర్సనల్ క్వశ్చన్ ఉంది, చెప్పండి. ఫస్ట్ టైం మనం ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు సురేష్ గారు, ఇప్పుడు కూడా నాకే రాజకీయ పదవి అవసరం లేదు, నాకు రాజకీయ భవిష్యత్ అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి మాటే శాసనము, ఆయన కోసం అవసరమైతే నేను ఫైల్స్ పట్టుకొని కూడా ఆయన పక్కన తిరుగుతాను అని చెప్పి ఆ రోజు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను, చెప్పండి. ఇది మీ ఆత్మగౌరవాన్ని, ఇది దళిత ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టినట్టు కాదా? మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను అందుకే స్ట్రైట్గా అడుగుతున్నాను. నాకు అనిపించింది మీరు నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీని చేసినప్పుడు ఏమైనా ఇవన్నీ ఎంపీగా చేసినప్పుడు ఇదే దళితుడిని కదా కించపరిచి మాట్లాడింది, ఆడు అలాంటోడు ఇలాంటోడని. మరి ఆ రోజు నాకు ఆత్మగౌరవం లేనట్ట? ఎవరికాడ తాకట్టు పెట్టారు? ఆత్మాభిమానానికి అభిమానానికి తేడా ఉంటుందండి. నాది అభిమానం జగనన్న పట్ల, విధేయత. మీరు ఇక్కడున్న ప్రాంతం వాళ్ళందరూ కూడా 48 గంటలు స్టేషన్లో పెడితే ఎగతాళిగా నవ్వి అసహనంగా చూసిన ఈ బజార్లో జనం, మా ఊర్లో కొందరు, మండలంలో చాలామంది తప్పు చేసే ఉంటాడని మాట్లాడి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. నార్కో టెస్టులు మీరు వేసే నిందలు దేని మీద, నార్కో టెస్టులకి మాట్లాడినాడు ఎవడనంటే నేను చూశాను సిద్ధమే అని చెప్పి నార్కో టెస్టులకు వస్తే నేను సిద్ధం. గవర్నమెంట్దే కదా నార్కో టెస్టులు అంటే, కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడమే కదా. నేను కోర్టుకి పిటిషన్ వేస్తాను, మాట్లాడేవాడెవడో రమ్మనండి, ఆడిని కూడా నార్కో టెస్టులు తీసుకోండి, తేలిపోద్దిగా. ఇప్పుడు
సుజయ్ సాధు గారు మంచోడు కాదని నేను చెప్తున్నానండి. నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు. అయినా నాకు అసహనము, మీ హైట్ మీద, మీ వాయిస్ మీద నాకు అసహనత నేనేదో మాట్లాడుతూ ఉంటా. విజయ్ సాధు గారు మంచోడు అని చెప్పడం నా దగ్గర ఏ ప్రూఫ్ లేనప్పటికీ మాట్లాడుతూ ఉన్నాను, నోటికొచ్చింది మాట్లాడుతూ ఉన్నాను. పని పాట లేనివాడు అందరు లాయర్లు అని చెప్పుకునే సందర్భాల్లో పని పాట లేనివాడు ఒక ఫైల్ పట్టుకొని లాయర్ని అని చెప్పుకొని మా మీద వందల వేల నిందలు వేసుకుంటా మాట్లాడుకుంటా అదని ఇదని చెప్పి టీటీడీ లెటర్ కోసం గుమ్మాల కాడ అలబడిన వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద ఈరులు అని మాట్లాడుకుంటున్నారు నా గురించి. టీటీడీ లెటర్ల కోసం నేను ఇస్తే తీసుకొని వెళ్ళావు దేవుడి దర్శనం. నువ్వే చెప్పావు ఏమని, నువ్వు లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి చూసే పరిస్థితి ఉండేది కాదన్నా. నేను నీకు దేవుడి దర్శనం కల్పిస్తే నువ్వు నాకు శాపాలు పెడతావా? ఎవడన్నావనండి నా దగ్గర ఇంత పర్టికులర్ గా చెప్తున్నారంటే ఎవరో ఒకళ్ళ పేర్లు అయితే ఉండుంటుంది గ్యారంటీగా. నేను చెప్పనండి, వాడికి తెలుసు, లబ్ధి పొందినోడికి తెలుసు, అవసరాలకు వాడుకున్నవాడికి తెలుసు. రోడ్డు మీద దొరికితే నందిగుం సురేష్ తాలూకు అని చెప్పుకున్న నీకు తెలుసు. ఓకే, రోడ్డు మీద లైసెన్స్ లేకనో నీ తప్పుడు డ్రైవింగ్ వలనో నువ్వు తాగు లేకపోతే గొడవ పడో ఎవడు జోలికి అన్నిళ్ళు నువ్వు చేసిన తప్పో ఇసుకో అమ్ముకుంటా దొరికితే నా పేరు చెప్పి బతికావు చూసావా? నేను ఇందాక అన్నది కూడా అదే, మీరు చేసిందేమో కానీ మీ పేరు చెప్పి మీ అనుచరులు చేసిన వాళ్ళంతా ఉన్నారు కదా. నేను చెప్పుకోదలుచుకుంటే మా నాన్న పేరు, నేను చెప్పుకోదలుచుకుంటే మా అన్నయ్య పేరు, ఇక టాప్ లెవెల్లో జగన్ అన్న, ఇంకా టాప్ లెవెల్లో దేవుడి పేర్లు చెప్తా. విజయ్ సాధు గారి పేర్లు చెప్పుకొని బతికేయడం, విజయ్ సాధు గారు నాకు తెలుసు అని చెప్పి కలెక్ట్ చేయడం ఏం తెలియదు నాకు, అసలు చేయను కూడా. అలాంటి పరిస్థితి విజయ్ సాధు గారి దగ్గర కనుక నేను కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా విజయ్ సాధు గారికి రుణపడే ఉంటా ఎప్పటికీ. ఇప్పటికైనా కూడా ఈ పొజిషన్లో కూడా మీ పేరు చెప్పి ఎవరు రెచ్చిపోయారు, మీ పేరు చెప్పి ఎంతమంది ఎన్ని దందాలు చేశారు, మీ వాళ్ళే మీకు ఎంత నష్టం చేశారు అనేటువంటిది ఇప్పటికైనా తెలుసుకున్నారు? ఏమేనండి మా వాళ్ళని మీరెందుకు అనుకుంటున్నారు? మా ఊర్లో ఉంటే మా వాళ్ళు అవుతారా? అదే ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు అయితే మా వాళ్ళు, మా ఊర్లో ఉంటే మా వాళ్ళు అవుతారా? మండలంలో ఉంటే మా వాళ్ళు అవుతారా? ఎవరో అనామకులు మీ పేరు మిస్యూజ్ చేయరు కదా, మీ పేరు ధైర్యంగా చెప్పరు కదా. వినండి, ఒక 3 సంవత్సరాల క్రితం వడ్లపూడి నుంచి అచ్చంగా టీడీపీ స్టిక్కర్లు వేసుకొని ఇసుక లారీలు వెళ్తామని మేము ఆపాం. ఎక్కడ ఆపాం? వెంకటపాలెం దగ్గర ఆపాం. ఆపితే ఎక్కడిది ఇసుక అని అడిగాం. అంటే క్వారీలు లేదని అడిగాం. ఎక్కడెక్కడ క్వారీలు లేవు కదా అన్నాం. పైనుంచి అక్కడి నుంచో వస్తున్నాయి సార్ అన్నాడు. అబద్ధం చెప్పొద్దా అని చెప్పాను. లింగాయపాలెం ఎత్తామన్నాడు. లింగాయపాలెం అక్కడి నుంచి ఎవరు ఎత్తారన్న అంటే తెలియదు సార్ అన్నాడు. సరే ఫోన్ చూపించండి అని సిఐని పిలిచారు. వీళ్ళని ఎంక్వైరీ చేయండి అంటే 2 డేస్ తర్వాత బళ్ళు మీద కేసు లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోయినాయి. నేను దాని మీద అడిగితే పోలీసులు కూడా చెడా. నేను ఎవరు పంపించారు? వాళ్ళని ప్రభావితం చేశాడు ఎవడో ఫోన్ చేస్తేనే కదా అంత జరిగింది. అంతే కదా. ఎవరు పంపించారంటారు చెప్పండి? అప్పుడు డ్యూటీ చేసిన పోలీసులను పిలిచి నందిగు సురేష్కి సంబంధమే అని చెప్పించండి. అప్పుడు డ్యూటీ చేసిన ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, వాళ్ళని పిలిచి పర్సనల్గా పిలిచి టీడీపీ వాళ్ళకి కూడా తెలుసండి ఇసుక దాన్ని కానీ అలాంటి వాడు యాక్సెప్ట్ చేయడని వాళ్ళకే తెలుసు. నిందే వేయాలి, వాడిని ఏదో రకంగా డౌన్ ఫాలో చేయాలని చూస్తామన్నారు. కాబట్టే ఇదంతా నడిపారు తప్ప ఏమీ పొడవలేక పేకలేక అన్నట్టు ఈ దౌర్భాగ్యం మీడియాలో దొరికిన కాడి నుంచి ప్రతి ఒక్కడికి ఫేస్బుక్, యూట్యూబ్లు దొరికిన 10 మంది లేనోడు కూడా యూట్యూబ్, 10 మంది లేనోడు కూడా ఫేస్బుక్. ఏముంది వాడు సొమ్ము ఏమైంది, ఒక టైప్ చేసి పెట్టేయడమే. ఫ్యామిలీ గాయపడిందా, ఇంకోటి గాయపడ్డాడు, ఎన్ని అనవసరం. ఒకరోజు ఎవడు ఏదో మాట్లాడితే నేను ఫోన్ చేసి అడిగాను, తమ్ముడు నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక్కటన్న దగ్గర ప్రూఫ్ ఉందంటే అందరూ అనుకుంటున్నారని వేసాను. నేను ఎట్లా వేస్తాడండి? ముందైతే ఒక వీడియో చేసి పడేస్తే కొద్దిగా సరే తమ్ముడు, సాయంత్రం భోజనం చేసేటప్పుడు ఇది నా సొమ్మే, ఎవడ సొమ్ము కాదు, ఎవడ ఏ రక్తం పూడు కాదు, ఆడి మీద ఈడి మీద వేసి నిందల ద్వారా వచ్చిన డబ్బులు మాత్రం కాదనుకొని తినన్న. ఇది బెదిరింపా హితవా? హితవేనండి. బెదిరింపు ఎందుకైంది? అవతల బెదిరింపుగా తీసుకుంటే ఒకటే అన్నాడండి, అన్న నేను వచ్చి మాట్లాడతాను అన్నాడు. అన్న పలానా వ్యక్తులు చేయమని చేశాను నేను. సరే పోనేద్దాం, ఎంపీగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడు
నేను అదే అంటానండి. మనుషులు అనేవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు బతుకుతున్నప్పుడు ఎదట వాడిని నువ్వు కరెక్టు రాంగ్ అని చెప్పే కెపాసిటీ ఎవరికి ఉండదు నీకు నువ్వు నచ్చినప్పుడు. దేవుడి మీదే నిందలేసే సమాజం అండి వీళ్ళు. చూడండి కుల మత ఘర్షణలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి. దేవుడు అనేది మన ఆత్మకి మనసుకు సంబంధించింది, దాన్ని కూడా అపవిత్రం చేసి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. కాబట్టి ఆ ఉసిరి ఇవాళ తగలపోవచ్చు అండి, బిడ్డ తరాన్ని ఏదో రోజు తగులుద్ది, ఆ రోజు తెలుసుకునే పరిస్థితులు కూడా వస్తాయి. ఈ కన్నీళ్ళు, ఈ కడుపు మంట, ఈ సానుభూతి మీపై పాజిటివిటీగా మారుతుందన్న నమ్మకం మీకుందా? నాకు అవసరమే ఉంది. అంటే మీరేదో సానుభూతి చూపిస్తారని చెప్పా జెన్యున్గా నాకు కళ్ళన్నీళ్ళు వస్తే పెడతాను అలాగని చెప్పి నేనేమి రాజీ పడే వ్యక్తిని కాదు. ఎవడో సానుభూతి పెట్టి వాళ్ళు తీసుకొచ్చి నాకేదో పెడతారని కాదండి. నాకు ఎవడు సానుభూతి అవసరం లేదు. కాబట్టి నన్ను అభిమానించే వాళ్ళు నాకు ఎప్పుడు ఉంటారు, నాకు సపోర్ట్ పలికే వాళ్ళు నాకు ఉంటానే ఉంటారు. నేను అన్నది అదే. కెమెరా సాక్షిగా కన్నీళ్లు పెడితే, కెమెరా సాక్షిగా ఇలా చేశాను, అలా టార్చర్ పెట్టారు అని చెప్తే నందిగాం సురేష్ మంచోడు అయిపోతాడా అని అంటున్నారు ఓపెన్ గానే కదా. మీరు ఒకటి ప్రూవ్ చేస్తానంటే మీరు చేయగలను సార్ నేనంటే నేను ఒక మాట అడుగుతాను. తప్పకుండా నా శక్తి కోర్టుకి వెళ్ళాలి, మీరు కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది, మీరు వెళ్తారా? మీకోసమా? యా సరే, మీరేమంటారంటే తుళ్ళూరు స్టేషన్లో ఓకే నేను కస్టడీలో ఉన్నప్పుడు అరెస్ట్ అయిన రోజున ఉన్న సీసీ ఫుటేజ్లు బయటకు తెప్పించండి చాలు. ఇది కాస్త అసాధ్యమేమో, ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉంచాలి, ఇవ్వండి. సుప్రీంకోర్టులు పెట్టినా కూడా వీళ్ళు పెట్టట్లేదు. అదే చెప్తున్నా, ఉండండి, తెప్పించండి. సీసీ కెమెరాలు నేను మాడిఫై చేయలేను కదా, చేయలేను కదా. మరి మీకు వాస్తవాలు తెలుస్తాయి కదా. నువ్వు నేను అనుకుంటే జరగదండి. మీరు నేను మాట్లాడుకుంటే అక్కడ కెమెరాలు రికార్డ్ అవుతుంది, ఇది ప్రూఫే కదా. అంతే, వాస్తవమే. అక్కడ కెమెరాలు పెట్టారు నా ఎదురుగా, నన్ను చేసిన టార్చర్ చూశారు, లైవ్ కెమెరాలు చూశారని చెప్పి అక్కడున్న ఆఫీసర్ చెప్పాడు. ఒక పావు గంట మెయిన్ ఆఫీసర్లు చూసి వాళ్ళు ఏదో తృప్తి పడతారులే సార్, 10 నిమిషాలు మేము తీస్తామని చెప్పి తెల్లవారులు అక్కడే ఉంచారు. నేను అబద్ధం చెప్పట్లా, లేదు నువ్వు తీసుకురా, మేమేం చేయలేదని చెప్పేవాళ్ళు ఉంటే ప్రమాణం చేద్దాం రమ్మానండి. వాళ్ళకి నచ్చిన గుడిలో మీకు దేవుడు భయం ఉంటే, నాకు దేవుడు భయం ఉంది కాబట్టి నేను చేస్తానండి. దేవుడు భయం ఏ భయం లేని ఎదవలు కొంతమంది ఉంటారు, వాళ్ళు మాట్లాడితే నేను చేయగలిగేదేం లేదు. మాకు ఏ భయం ఉంది సార్, మేమే తప్పునైనా ఖండించుతాం సార్, తప్పును తప్పుగానే మాట్లాడతాం అనుకుంటే ఎవడన్నా ఉంటే ఇట్లా చేద్దాం. లేదు అనుకుంటే నేను ఉన్న రోజులు డేటా సీసీ ఫుటేజ్ డేట్ల ప్రకారంగా నేనున్న సమయాల్లో రిలీజ్ చేయండి. ఒకవేళ నిజంగా సార్ మీరు అబద్ధం చెప్పారంటే మాత్రం ఎవరి కాళ్ళు పట్టుకోండి వాళ్ళు కాళ్ళు పట్టుకోండి. ఇది ఓపెన్ సవాల్, ఛాలెంజ్, మళ్ళీ ఛాలెంజ్. రాజకీయాల నుంచి కూడా పక్క వచ్చేస్తా, రాజకీయాల నుంచి కూడా పక్క వస్తా. ఓకే, రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటా. నేను తప్పు చేశాను కాబట్టి రాజకీయాల్లో తప్పుకుంటున్నానని చెప్పేస్తా. రైట్, లెట్స్ క్లోజ్ అప్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంపీగా ఉన్నటువంటి 5 ఏళ్ళు నందిగామ సురేష్ ఎంత సంపాదించారో ఆయనకే తెలియదు. బినామీలు ఉన్నారు, ఇంకా చాలా ఉన్నారు అనేటువంటిది. ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి లగ్జరీ కార్లే చెప్తాయి ఆయన అక్రమ సంపాదన అని చెప్పి. ఇవన్నీ నిజం అనుకుంటే ఎక్కడ దాచారు సురేష్ గారు ఇవంతా? గవర్నమెంట్ దాచిపెట్టి అని వదిలేసిద్ది అంటారా? దొరకనంత వరకు కదా. సరే, ఓ పని చేయమనండి, నేను సంతకాలు పెడతా, ఎంత ఇస్తారో చెప్పమనండి. వాళ్ళు ఎంత అనుకుంటున్నారో, మీరు ఎంత అనుకుంటున్నారు? నాకైతే వాళ్ళు చెప్పడం ప్రకారం అయితే ఒక 500 కోట్ల పైన అట కదా. ఒక 10-15 ఇవ్వండి, నేను సంతకాలు పెడతా. 10-15 కోట్ల ఒక 10 ఇవ్వండి, అవి చూపించి వాటిని చూపించి. అదే మీరు ఎంత ఉంటే అంత తీసేసుకోండి. ఒక 10 ఇవ్వండి హ్యాపీగా, ఒక 10 చాలు. ఎక్కువ లోన్లు పెట్టుకున్నాము, అవి ఎటు లోన్లు మరిగిపోతా ఉన్నాయి. లోన్లు పెట్టకుండా ఏమైతే ఉన్నాయో మా దగ్గర, కారు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, ఓ 10 క్యాష్ లిక్విడ్ అయిపోద్ది. లెట్స్ క్లోజ్ అప్ అంటారు అస్సలు. తర్వాత ఏమని అనుకోండి రా భయ్య, ఏమని అనుకోండి, ఇక 100 కాదు 1000 అనుకోండి, అంతే కదా. అంటే వీళ్ళు ఎవ్వరూ పట్టుకోలేరు, చూపించలేరు అనేటువంటి ధైర్యమా, లేకపోతే నిజంగా నా దగ్గర ఏం లేదురా బాబు అని చెప్పేటువంటి తత్వమా ఇది? వాళ్ళకు కూడా తెలుసండి ఏం లేదని. ప్రచారం చేసి వాళ్ళు తప్పుడు ప్రచారం చేయటంలో సక్సెస్ అయ్యారు. ఓకే, వాళ్ళకు కూడా తెలుసు.
రైట్ సురేష్ గారు. 500 కాదు మా దగ్గర 50 కోట్లు కూడా లేదని చెప్పి, ఏ గుడిలో కాదు 50 కాదు 10 కోట్లు కూడా లేదని ప్రమాణం చేస్తా. రమ్మానండి, ఉమ్, నేను చేస్తా. లేదు నార్కో టెస్టులు చేయండి, అక్రమాస్తుల పైన అయినా ఉమ్, చేయండి, తేలిపోద్దుగా. ఎందుకంటే మా జీవితంలో మా అమ్మల్ని ఎక్కిరించి మా పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి నుంచి, మా ఈఎంఐలు కట్టుకోలేక ఆక్షన్లోకి పోయిన అపార్ట్మెంట్, ఇవన్నీ ఉన్నాయి మా బాధలో. ఉమ్. దయచేసి మీరు అడిగినట్టుగా ఆన్సర్ చేసేలా, కానీ మీరు అడగకుండా ఉండాల్సిందే నాకు అనిపించింది. ఉమ్. అడగకుండా, ఎందుకు ఎవడొచ్చినా మమ్మల్ని అదని ఇదని అడిగితే ఈ జీవితం అంత ఇదేనా? ఎగ్జాక్ట్లీ, అవును. మా జీవితం అంత ఇదేనా? ఇదే So, ఇలా అడగటము, ఇదే క్వశ్చన్లు అందరిని అడగగలుగుతారా మీరైనా? అడగలేరు. ఎందుకు సురేష్ గారు, ఎందుకు అడగలేము? అడగలేరు. అడుగుతాం ఖచ్చితంగా. నాకు తెలుసు కదండి. అండ్ అఫ్ కోర్స్ కొంతమంది మధ్య సాన్నిహిత్యం ప్రకారము అడగటం అనేటువంటిది ఒప్పుకుంటాను నేను. కానీ మీరు మాట్లాడితేనే కదా తెలిసేది, మీరు బ్లాస్ట్ అయితేనే కదా తెలిసేది. మీ తెలియదు, మీ తెలుసు. చాలామందిని మీరు అడగలేరు. ఎవడైనా ఏదైనా సరే తప్పు ఉంది అంటే కొన్ని అడగటానికి కూడా ఆలోచించుకుంటూ, తప్పు జరిగిందని తెలిసినా కొంతమంది అడగడానికి భయపడతారు. మా దగ్గర ఏమీ లేకుండా, ఇందాక మీరు అన్నారు దళితులు అంటే ఆ పరిస్థితి ఉంటుందా అని. ఆ పరిస్థితి ప్రతి రేంజ్లో ఉంది, ప్రతి స్టెప్లో ఉంది. అది ఏమి మీడియా పరంగా లేదా, నేను తప్పించుకోవడం రాజకీయంగా కాదండి, మీడియా పరంగా లేదా, అన్ని చోట్ల చిన్నచూపు ఉంటుంది, రాజకీయంగా లేదా చిన్నచూపు ఉంటుంది, గుడుల విషయంలో లేదా చిన్నచూపు, తినే తిండి విషయంలో లేదా చిన్నచూపు ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, మనం చేసామా దేవుడు చేశాడా, మనం అనుభవించుతామా దేవుడు శిక్ష వేస్తాడా అనేది పైన నిర్ణయం తీసుకుంటాడు ఏదో రోజు, ఎవడేం చేసినా. ఇప్పుడు ప్రస్తుతానికి బాగుండొచ్చు, పరిపాలన చేసాం, సురేష్ని 190 రోజులు జైల్లో పెట్టామని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. భవిష్యత్తులో కూడా మనం తప్పు చేసామని రియలైజ్ అయ్యే రోజు వచ్చింది ఎవరికైనా, వచ్చుద్ది, అప్పుడు తెలుసుద్ది. ఇప్పుడేం తెలియదు. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాము, చేతులారు నాశనం చేసుకున్నాం, ఈ కేసుల్లో పడి వాళ్ళ మీద వీళ్ళ మీద పగ తీర్చుకోవడం సరిపోయింది, కానీ మనం పాలన ప్రజల పట్ల పెట్టలేకపోయాం, అందుకే ఈ దుస్థితి వచ్చింది అనుకుని బాధపడే సందర్భం కూడా వచ్చింది. చూడండి మీరే. లెట్స్ వెయిట్ ఫర్ జడ్జిమెంట్ డే సురేష్ గారు. రాబోయేటువంటి రోజుల్లో ఇతని పొలిటికల్ కెరియర్, ఈమె పొలిటికల్ కెరియర్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకునేటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఒకళ్ళు. ప్రత్యర్థులు మాత్రమే కాకుండా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళంతా మూకుమ్మడి ఆరోపణలు చేస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, మీరు డౌన్ఫాల్ అయిపోయినప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మా అన్న, మా నాయకుడు ఖచ్చితంగా ఒకరోజు నిలబడతాడు, గర్జిస్తాడు అని చెప్పి మీ వాళ్ళు చెప్తున్నారు. ఎవరు గెలుస్తారో ఎవరు నిలుస్తారో కాలమే చెప్తుంది. కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ దట్ డే. నేను అనేదాన్ని కూడా ఒకటి ఆన్సర్ వినండి. నా మీద నిందలు వేసిన, మీడియాలో మాట్లాడినా ఎవడో సంబంధం లేదు వాళ్ళకి. శాలరీల కోసం పనిచేసి అసూయతో మాట్లాడేవాళ్ళు తప్ప, అసూయతో కొంతమంది పనిచేస్తే శాలరీ కోసం ఇందులో పని చేస్తున్నాం కదా, మనం మాట్లాడబోతే బాగాదని అనుకుని బతికినాడు తప్ప. నేను ఎప్పుడు చెప్తా, మొదట చివర నాకు బాపట్ల పార్లమెంట్లో ఉన్న జనాలు, ఓట్లేసిన జనాలు మాత్రమే నేను బాధ్యుడిని. వాళ్ళకి ఎవడు పడతాడు నేను క్వశ్చన్ చేస్తాను అని అనుకుని ఎవరికి నేను బాధ్యతని కాదు. వాళ్ళు వచ్చానా మేము ఇబ్బంది పడ్డామంటే నిజమా అవునా అని ఒప్పుకుంటా, అంతేగాని నువ్వు ఎక్కడి నుంచో వచ్చి సందర్భం లేకుండా వచ్చి మాకు ఏం జరగలేదు, ఏమీ జరగలేదు ఏంటి, నీ దగ్గర అంత స్టామినా అంటే జరగాలని పని అదే అవుద్ది. నీకు అంత క్యాపబిలిటీ ఉంటే సాయంత్రానికి ఒక పార్టీతో, పొద్దున ఒక పార్టీతో, నైట్కి ఒకరితో మాట్లాడుకొని కాన్సెప్ట్లు, అంటే రాజకీయాల్లో కూడా ఎంతో కొంత జెన్యున్గా బతకడానికే ప్రయత్నం చేయాలి. సాయంత్రానికి రేపొద్దునికి వాళ్ళతో మాట్లాడుకుని సరే, వీళ్ళతో మాట్లాడుకుని సరే అనుకుంటే చాలామందితో నేను కూడా మాట్లాడుకోవచ్చు, నాకు అవసరం లేదు. Let's see and let's meet in the future, Suresh garu. Thank you so much. Thank you.